వెల్కమ్ బ్యాక్ టు రిపోర్టర్ కవిత. మీర్పేట హత్య కేసులో కొత్త టిస్టులు. హత్య జరిగిన తీరునే జనాల్ని షాక్ లో ముంచెత్తుతుంటే అంతకు మించిన షాక్లు ఉన్నట్లు తేలింది. ఇన్ని రోజులు భార్య శరీరాన్ని కుక్కర్లో ఉడకబెట్టినట్టు అందరూ భావించారు. కానీ బకెట్లో ఉడకబెట్టినట్లు తేలింది. ప్రాథమికంగా గురుమూర్తి హంతకుడైనప్పటికీ పోలీసులు సాక్ష్యాల కోసం వేటాడుతున్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చాల్సి ఉంది. పోలీసులు గురుమూర్తిని శుక్రవారం తన నివాసానికి తీసుకెళ్లినప్పుడు వాష్రూమ్ దగ్గర పొడవాటి తల వెంట్రుకలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కంటికి కనిపించకుండా ఉన్న రక్తపు మరకలను బ్లూరెస్ టెక్నాలజీ ద్వారా సేకరణ. రక్తం తుడిచినట్టు ఉన్న టిష్యూ పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మర్డర్ కేసులో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తేలింది. మృతదేహం దగ్గరే కూర్చొని సుమారు 5-6 గంటలు ఆలోచించాడు. ఆనవాళ్లు లేకుండా మృతదేహాన్ని మాయం చేసేందుకు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించి అవి మంచివే అని నిరూపణ కావాలి. వెంకట మాధవివే అని తేల్చేందుకు ఆమె తల్లిదండ్రుల పిల్లల నుంచి DNA శాంపిల్ సేకరణ.